ఇరాన్ యుద్ధం కోసం ఇప్పటివరకు 18 లక్షల కోట్లు ఖర్చు పెట్టిన అమెరికా, ఇరాన్ కి ఇజ్రాయెల్ కి మధ్య జరుగుతున్న యుద్ధంలో మధ్యలో దూరి మరి పెంట చేస్తుంది అమెరికా. మొన్నటి వరకు వాళ్ళ తంటాలు వాళ్ళు పడుతూ ఉంటే మధ్యలో ఎంటర్ అయిన అమెరికా మాత్రం ఇరాన్ మొత్తం నాశనం చేసే వరకు ఊరుకోవట్లేదు. ఇప్పటి వరకు అమెరికా ఇరాన్ ని నాశనం చేయడానికి 18 లక్షల కోట్లు వాడినట్లుగా యుఎస్ రిపోర్ట్స్ లో పేర్కొంది. అలాగే ఇరాన్ పైన మేము సరదాగా దాడి చేస్తున్నామని, మేము నిజంగా సీరియస్ గా తీసుకున్నట్లయితే ఒక్క రాత్రులు ఇరాన్ మొత్తం నాశనం చేస్తామని, మాకు కావాల్సింది కేవలం హర్ముజ్ జలసంధి, అలాగే ఇరాన్ యొక్క అధికార ధిక్కాన్ని మాత్రం తగ్గించాలని, ఇరాన్ మాత్రం అణ్వాయుధాలు తయారు చేసుకుంటుందని, వాటిని మాత్రమే తగ్గిద్దామని మేము ట్రై చేస్తున్నాం తప్ప ఇరాన్ కి మాకు ఎటువంటి శత్రుత్వం లేదని హితవు పలికాడు ట్రంప్. ఒక్కోసారి వచ్చేసరికి ట్రంప్ మాత్రం మేము క్యాజువల్ గానే సరదాగా బాంబులు వేస్తున్నామని, మాకు ఇది చాలా ఫన్ గా ఉందని చెప్పేసి ట్రంప్ పేర్కొంటున్నాడు. ఇజ్రాయెల్ మాత్రం చాలా తెలివిగా వ్యవహరిస్తుందని ఇరాన్ పేర్కొంటుంది. ఇజ్రాయెల్ మాత్రం అమెరికాను రెచ్చగొడుతూ మా పైన విపరీతమైన దాడులు చేపిస్తుంది. దీంతో అమెరికాలోనే డబ్బులు మాత్రమే ఖర్చు అవుతున్నాయని, ఇజ్రాయెల్ కు మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదని ఇరాన్ పేర్కొంటుంది. అమెరికా ప్రజలు మేల్కోండి, మీ డబ్బులు మొత్తం మమ్మల్ని తగలేయడానికి వాడుతున్నారు, ఆ మంట ఏదో ఒక రోజు మీకు కూడా అంటుకుంటుంది.